హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నామినేషన్స్ అయితే అయినాయి. సో మంచి కాంబినేషన్, సూపర్ జోడీ. అంటే డిబేట్ జరిగితే టగ్ ఆఫ్ వార్ ఉండాలి. ఇద్దరు సమవుజ్జులు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ డిబేట్ బాగుంటుంది. పాయింట్ టు పాయింట్ ఎవరు తగ్గుతున్నారు, ఎవరు ఎక్కుతున్నారు, ఎవరి మీద డామినేట్ చేస్తున్నారు, అది చాలా బాగుంటుంది అనమాట. అదే గనక కొద్దిగా ఇన్బ్యాలెన్స్ గా ఉంటే ఆటోమేటిక్గా ఒకళ్ళ డామినేషన్ ఎక్కువైపోద్ది. లేదు ఒకళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తే ఆటోమేటిక్గా కొద్దిగా అక్కడ బలహీనంగా కొద్దిగా మంచిగా ఉన్న వ్యక్తి మీద ఒక సానుభూతి వచ్చేస్తుంది, వీరి మీద కొద్ది నెగిటివ్ వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా వరకు మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో గౌరవం ఇచ్చే రెస్పెక్ట్ బాగుండాలి. అదే ఇద్దరు టగ్ ఆఫ్ వార్ అనుకోండి, ఏం పర్లా, ఎలా ఉన్నా పర్లా, మాటలు మిగిలినా పర్లా, అది హైలైట్గా ఉంటుంది అనమాట. లాస్ట్లో చివరికి ఎవరు డామినేట్ చేశారు, ఎవరిది రైట్ రాంగ్ అనేది మనం తెలుసుకుంటాం. సో ఈ రోజు మంచి కాంబినేషన్ అయితే పడింది, మంచి కాంబినేషన్. అది ఇద్దరు ఆడపురులే అనుకోవాలి, ఇంకా నో డౌట్. సో ఒక యష్మి అట్లానే సోనియా, వీళ్ళిద్దరి మధ్య చాలా బీభత్సమైన డిబేట్ జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను కంపల్సరీ వాళ్ళ సోనియా అని కన్ఫర్మ్ యష్మి చేస్తుంది అని. సో ఇందాక కూడా వీడియో చేసినప్పుడు చాలా మంది సోనియాని టార్గెట్ చేస్తున్నారు. సోనియాని టార్గెట్ చేయడం కాదండి, సోనియా అంత అనవసరంగా కంటెంట్. ఇప్పుడు ఇందా చెప్పాను ఆల్రెడీగా, ఇద్దరు వ్యక్తులు సమబుజ్జిలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది మనకి. అదే ఇద్దరు వ్యక్తులు ఇలా ఉన్నప్పుడు ట్విట్టర్లో ట్రెండింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఓమాదిత్య మీద కొద్దిగా సోనియా రెస్పెక్టబుల్ గా మాట్లాడలేదనే వర్డ్ని ట్రెండ్ చేస్తున్నారు. అవే పట్టుకుంటారు కూడా, నో డౌట్. అదే అవతల వ్యక్తి ఇచ్చి పడే మనస్తత్వం ఉందనుకోండి, అప్పుడు వేరే అసలు ఎవరు పట్టించుకోరు. నువ్వు ఒక మాట అంటావు, తను ఒక మాట అంటాడు, అది బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనల్ని కొద్దిగా డల్గా రెస్పెక్టబుల్ గా అది కావాలని మాట్లాడుతున్నాడా, లేదు తన యాటిట్యూడే అంతా, అది డిఫరెంట్. కానీ నువ్వు నీలానే మంచిగా మాట్లాడలేను, నేను రియల్ గా ఉంటాను కాబట్టి ఇలానే మాట్లాడతాను, తప్పు కదా. అవతల వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి మనం మాట్లాడాలి, అదే పట్టుకుంటారు ఆడియన్స్. ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట. ఆ కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తోను, కొద్దిగా కేర్లెస్ గాను, తనని కించపరిచే విధంగా మాట్లాడేసరికి ఆటోమేటిక్ గా నెగిటివ్ కొంత ఆల్రెడీగా ఒక వ్యక్తి మీద టార్గెట్ గా ఉన్నప్పుడు దాన్ని కొద్దిగా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇక్కడ తప్పు ఎవరిది మరి అంటున్న ఆడియన్స్ అనుకోవాలా, లేకపోతే ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళది అనుకోవాలా, ఆ అవకాశం ఇచ్చిన వాళ్ళది అనుకోవాలా, అవకాశం ఇచ్చిన వాళ్ళది అనుకోవాలి. అదే లౌక్యం అనమాట. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు. అంటే అవతల వ్యక్తి బట్టి మనం యొక్క మాట తీరు ఉండాలి. అది స్ట్రాటజీ అనొచ్చు, అది లౌక్యం తెలుసుకోవడం అనొచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరికి వద్దాం. ఇద్దరే నో డౌట్, ఇద్దరు ఎక్కడ తగ్గరు అసలు. ఒక మాట అంటే ఇంకో మాట అనే రకమే. ఇలాంటి ఇద్దరి మధ్య డిబేట్ ఏంటి? సోనియా చాలా ఫస్ట్ యష్మి పాయింట్ చాలా సింపుల్ గా డైరెక్ట్ గానే చెప్పింది. సో ఏంటంటే, నువ్వు ఎంతసేపు నా క్లాన్ లో ఉన్నప్పుడు కూడా నువ్వు అసలు ఫిజికల్ గా ఆడాలని కానీ, సో నీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. నీ అంతటి నువ్వు కలిగించుకొని ఓన్లీ కేవలం చీప్ గా వదిలేస్తున్నావు తప్ప నీ అంటూ ఫిజికల్ గా ఆట కనపడతలేదు. ఏదో పాయింట్లు చెప్పమంటే పాయింట్ చెప్తున్నావు, నామినేషన్ చెప్పండి నామినేషన్ చెప్తున్నావు, అంతే తప్ప నాకు నీ ఆట కనపడతలేదు. మిగతా వాళ్ళు క్లాన్తో పోల్చుకుంటే, వాళ్ళతో పోల్చుకుంటే నీ ఆట కనపడలేదు. ఎంతసేపటికి నువ్వు ఆ పృథ్వీని అలా నిఖిల్ని ముందుకు తోసి నువ్వు వెనకాల నుండి సేఫ్ గా నీట్ గా ఆట ఆడిస్తున్నావే తప్ప నీ ఆట కనపడతలేదు అని ఒక పాయింట్ తో నామినేట్ చేస్తుంది. ఆల్రెడీగా సోనియా మీద కొన్ని రోజుల నుంచి కాదు, కొన్ని వారాల నుంచి టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది యష్మికి. మొన్న సంచాలకుడప్పుడు కూడా చాలా విపరీతంగా సోనియాని ఒక వివత్సంగా ఒక రేంజ్ లో అనమాట. కంపల్సరీ ఆ గేమ్ లో ఏం జరిగినా తప్పు సంచాలకుడితే, అన్ఫిట్ సంచాలకుడు, ఫేక్ సంచాలకుడు, లేకపోతే బయాస్ సంచాలకుడు, ఫేవర్ చూపిస్తున్నారు అని చాలా విధంగా టార్గెట్ చేసింది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, అసలు దీని కథ స్టార్టింగ్ లోనే సోనియా ఆ రోజు నిఖిల్ ఎప్పుడైతే ఆ రోజు యష్మికి చీఫ్ కి అవకాశం ఇస్తాడో ఆ రోజు మొదలైన కథ. ఆ రోజు కంప్లీట్ గా నిఖిల్ నువ్వు తప్పు చేశావు, నువ్వు ఫేవర్ ఆడుతున్నావు, మీరు కలిసి మాట్లాడుకొని వచ్చారు, అమ్మాయి డిజర్వ్డ్ కాదు అని చెప్పేసి అమ్మాయిని టార్చర్ చేశారు. అలాంటి అమ్మాయిని స్ట్రాటజికల్ గా అవకాశం వచ్చి ఆ అమ్మాయిని తన క్లాన్లోకి తీసుకోవటము, తనకి లగ్జరీ రూమ్ ఇవ్వటము, అవన్నీ కొద్దిగా మంచి ఫ్రెండ్షిప్ అయింది వాళ్ళిద్దరి మధ్య. అప్పటి నుంచి కొద్దిగా ఆ అమ్మాయి కోసం కూడా ఈ అమ్మాయి గట్టిగానే మాట్లాడింది. సో కొద్దిగా విష్ణు మీద కావచ్చు, కిరాక్ సీత మీద కావచ్చు, చీఫ్ కళలో ఆనందం చూడడానికి సోనియా కూడా గట్టి కష్టపడింది. వాళ్ళిద్దరు కలిసి బ్రహ్మాండంగా ఆడారు. మొన్న ఒకసారి ప్రేరణ సంచలకుడు అయినప్పటికీ ఇద్దరు కలిసి ప్రేరణ ఆడుకున్నారని చెప్పాలి. అవతల టీం కూడా ఒక రేంజ్ రెచ్చిపోయారు, ఇద్దరు అసలు సూపర్ రా అనుకున్నాం. అలాంటి అది అట్లా అప్పుడెప్పుడో ఉన్న గొడవ మనసులో పెట్టుకొని స్ట్రాటజికల్ కలిసినా ఈ రోజు అది మొత్తానికి బయటపడింది. గొప్ప విషయం ఏంటంటే, వీళ్ళిద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. ఒకరు నిఖిల్, ఒకరు పృథ్వీ. వీళ్ళిద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ వీళ్ళు. అంటే నిఖిల్కి
పృథ్వీకి యష్మికి ఎంత మంచి రిలేషన్ ఉందో సేమ్ పృథ్వీకి అలానే యష్మికి ప్రేరణ సోనియాకి నిఖిల్కి అదే రిలేషన్ ఉంది. సో ఈ మ్యూచువల్ ఫ్రెండ్స్ మాత్రం భయంకరంగా కొట్టుకుంటున్నారు. అంటే అసలు గొడవ వాళ్ళ కోసం కొట్టుకుంటున్నారా లేదా వీళ్ళ కోసం కొట్టుకుంటున్నారా? నాకు స్ట్రైట్ క్వశ్చన్ డౌట్ వచ్చింది. వాళ్ళు చాలా మంది కూడా అసలు పృథ్వీని చేయట్లేదు, అగ్రెసివ్ గా ఆడి కొద్దిగా ఓవర్ ద బోర్డ్ అయ్యి ఫిజికల్ గా అనవసరంగా మణికంఠ మీద కావచ్చు, లేకపోతే ఇటు పక్క ఓమాదిత్య మీద కావచ్చు, ఓవర్ గా అగ్రెసివ్ అవుతున్న పృథ్వీతో ప్రాబ్లం లేదు. కానీ మిగతా వాళ్ళతో ఓమాదిత్యతో ప్రాబ్లం వచ్చింది, నిఖిల్తో ప్రాబ్లం వచ్చింది, మణికంఠతో ప్రాబ్లం వచ్చింది. అసలు వీళ్ళని పట్టుకొని హడావుడి చేసి కింద పడేసి రక్కొదిలి పెట్టిన పృథ్వీతో పని మాట్లేదు. పృథ్వీ మాట మిగిలినా కూడా ఆటలో చేస్తున్నట్టే, ఫిజికల్ గా ట్రై చేసినా కూడా ఆటలో చేస్తున్నట్టే. కానీ వాళ్ళతో మాత్రం ఏం ప్రాబ్లం లేదు. సోనియాతో మాత్రం ప్రాబ్లమే. ఎందుకని ఫిజికల్ గా ఆడలేదు, కానీ వాళ్ళిద్దరు రెచ్చగొట్టింది తప్ప ఫిజికల్ గా ఆడకూడదు. అంటే ఒక పక్క మాట అందకూడదు యష్మి, ఒక పక్క ఫిజికల్ గా రెచ్చగొడుతుంది వాళ్ళకి కన్విన్స్ చేయాలి కదా. పృథ్వీని మాత్రం వాళ్ళు వెపన్ లా వాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి సోనియాని అంటున్నారే తప్ప వెపన్ లా వాడుతున్న రెచ్చిపోతున్న పృథ్వీతో మాత్రం ఏం ప్రాబ్లం లేదా. సో ఇది ఆ వార్ అక్కడి నుంచి అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. కానీ మంచి పాయింట్ పట్టుకుంది యష్మి, నో డౌట్ అందులో. సో నువ్వు ఫిజికల్ గా ఏం ఆడుతున్నావు అన్న ఒక పాయింట్ పట్టుకుంది. ఓన్లీ మాట్లాడుతున్నావు మాత్రమే, పాయింట్స్ మాత్రమే చెప్తున్నావే తప్ప నీ ఎఫర్ట్స్ కనపడతలేదు అన్న మాత్రం క్లియర్ గా అయితే చాలా పర్ఫెక్ట్ పాయింటే పట్టుకుంది. ఆ పాయింట్ చెప్పడానికి తను ఏం చేసిందంటే కొద్దిగా నాకు ఆ ఇంటెన్షన్ లేదు, సో నాకు ఆ ఇంటెన్షన్ లేదు, నేను ఎవరిని హానికరంగా చేయకూడదు, నేను ఎవరితో కూడా వైలెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు అని అనుకోలేదు, కాబట్టి నేను నా లిమిట్స్ వరకు నేను ఆడాను అని చెప్పింది. అక్కడే అసలైన కొద్దిగా ఇదయ్యింది. ఎందుకంటే ఆల్రెడీగా ఇంతకు ముందు విష్ణుప్రియ ఆ రోజు ప్రేరణ సత్యాలు ఉన్నప్పుడు నీకు అంత బలం లేనప్పుడు ఎందుకు వచ్చావు అసలు నువ్వు లోపలికి, నువ్వు ఎందుకు వెళ్ళమన్నారు నిన్ను అని చెప్పంటాం. కానీ నిన్న ఒక సందర్భంలో మణికంఠ కానీ ఓమాదిత్య కానీ అన్నట్టే మీరు ఎందుకు వచ్చారు, బలం లేకపోతే దమ్ము లేదా, మీరు వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి, ఎవరు ఆడమన్నారు అని రెచ్చగొడతాం. కానీ మరి అది కూడా వైలెన్సేగా, అంటే ఇండైరెక్ట్ గా వైలెన్స్ ప్రోత్సహిస్తున్నట్టేగా, అది తప్పు కదా. నీకు ఆ ఇంటెన్షన్ లేనప్పుడు నువ్వు వేరే వాళ్ళని హింసకి అంటే వైలెన్స్ కి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు నీ క్యాన్లో ఉన్న వాళ్ళని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీదే కదా. అది ఇక్కడ ఇంపార్టెంట్. అలానే ఇక్కడ యష్మి చెప్పిన పాయింట్లో రాంగ్ ఏంటంటే, సో నువ్వు ఎంతసేపటికి అగ్రెసివ్ అయిన పృథ్వీని వదిలేసి సో తనేదో రెచ్చగొడుతుంది, తనేదో పంపిస్తుంది, తనే చేస్తుంది, తను కంట్రోల్ చేయట్లేదని సోనియా అంటే ఎలా కరెక్ట్? సోనియా ఎందుకు రెచ్చగొట్టదు? సోనియా ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ క్లాన్లో ఉన్నప్పుడు అదే పృథ్వీ నువ్వు కూడా రెచ్చగొట్టావుగా. అసలు నీ తురపు ముక్క అని చెప్పేసి, బాడీ గార్డ్ అని చెప్పేసి అదే పృథ్వీని అసలు మీరు బీభత్సంగా వాడుకున్నారుగా. ఆ రోజు కూడా నిఖిల్ వచ్చేసి ఇలా దెబ్బలు తగులుతాయి, మనం ఆర్టిస్టులు జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు మీరు ఎమోషనల్ మనం బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మాకు చెప్పమాకండి అట్లా మా ఆట పోతుందని డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చెప్పావుగా. అదే నిఖిల్ ఆ రోజు దెబ్బ తగులుతుందని నిఖిల్ కూడా విపరీతంగా ఓవర్ అగ్రెసివ్ అయ్యాడు. మరి ఓవర్ గా అగ్రెసివ్ అయిన నిఖిల్ తో ప్రాబ్లం లేదు, ఓవర్ గా ఇష్టం వచ్చినట్టు చేస్తున్న పృథ్వీతో ప్రాబ్లం లేదు. సో తను ఫిజికల్ గా నేను ఎందుకు ముందుకు వెళ్ళాలి, నాకు అవసరం ఏంటని చెప్పేసి నువ్వు ఎలా ప్రోత్సహిస్తున్నావు, అలానే వాళ్ళ క్లాన్ సభ్యులను ఎంకరేజ్ చేసుకున్న సోనియాతో ఏంటి ప్రాబ్లం? అది తప్పు కాదు కదా. అది ఎక్కడెక్కడ సో ఈ రెండు పాయింట్లు అనమాట. ఇక్కడేమో సోనియా చెప్పిన పాయింట్ క్లారిటీ లేదు, ఎందుకంటే సోనియా మాట చెప్పకూడదు, నాకు ఇష్టం లేదు, నేను అందుకే ఫిజికల్ కాలేదు అన్నప్పుడు నీకు ఇష్టం లేనప్పుడు వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి. నువ్వు వాళ్ళని ఎలా రెచ్చగొడతావు? అది తప్పు కదా. అదంటప్పుడు అవతల వాళ్ళని నువ్వు ఎలా అంటావు, మీకు ఫిజికల్గా ఇలాంటి ఎందుకు ఆడుతున్నారు అసలు ఎలా అంటావు నువ్వు? నీతో పోల్చుకుంటే అటు పక్క ప్రేరణ కానీ అటు పక్క యష్మి కానీ విపరీతంగా ఆడారు, సూపర్ ఆడారు అసలు. అందుకే వాళ్ళ నామినేషన్ అంటే పృథ్వీతో చేయకపోవడం గల కారణం ఏంది, వాళ్ళు ఎలా పట్టుకున్నా ఆటలో పట్టుకున్నారు, అది మాకు ప్రాబ్లం లేదు, నేను ఆట వరకే చూస్తున్నాను అన్న పాయింట్ పట్టుకుని వాళ్ళని చేయట్లేదు. మేబీ ఇండైరెక్ట్ గా వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి, కొద్దిగా మంచి ఒపీనియన్ ఉంది, కానీ నిన్ను పట్టుకొని నువ్వు ఆ మాత్రం కూడా ఆడలేదు కదా అన్న ఒక పాయింట్ గట్టిగా పట్టుకుంది అనమాట, నువ్వు ఆడలేదు అని. అలానే ఇంకో పాయింట్ కూడా అంటది, ఆల్రెడీగా చీఫ్లు మాట్లాడుకున్నారు, నీకంటూ ఒక చీఫ్స్ మాట్లాడుకున్నారు, మరి నువ్వు వచ్చేసి డైరెక్ట్ గా మా దగ్గర వచ్చి గుడ్డులు తీసుకున్నావు, మరి నువ్వు నీ చీఫ్ క్లారిటీ చెప్పలేదా అని. అక్కడ కొద్దిగా సోనియా కరెక్ట్ గా అని చెప్పి నాకు చెప్పలేదు, సో నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను, సో నువ్వు నన్ను ఆయనతో పోల్చుకో అంటే నువ్వు నీ ఆట ఆడావా, నువ్వు చీఫ్కి వాల్యూ ఇవ్వలేదా? అంతకుముందు నువ్వు చెప్పిన పాయింట్కి యష్మి ఇక్కడ కొద్దిగా కాంట్రడిక్షన్ అయింది. యష్మి ఏమంటది, ఎంతసేపటికి చీఫ్ అయినా ఇంపార్టెంట్, ఇంకా చీఫ్ చెప్పిందే చేస్తావా, ఇక నీకంటూ ఆట లేదా, నీకంటూ నువ్వు ఆట ఆడవా అని ఒక పాయింట్ చెప్పింది. ఎవరితో? యష్మితో, సోనియాతో. మరి ఆ పాయింట్ ఇక్కడ కాంట్రడిక్షన్ వచ్చినట్టే. సో నువ్వు చీఫ్ మాట వినలేదా, లేకపోతే నీ ఆట నువ్వు ఆడావా, అంటే చీఫ్ మాట నువ్వు పట్టించుకోలేదా, అది చీఫ్ మీకు చెప్పలేదా, చీఫ్ మీకు అసలు గేమ్ ఆడాడా అని చెప్పేసి. అఫ్ కోర్స్ వెళ్ళి చీఫ్తో మాట్లాడు, నా ఆట నేను ఆడాను, నేను డైరెక్ట్గా స్ట్రైట్ అయిపోయి ఇచ్చేసాను. అలాంటప్పుడు మరి చీఫ్ నిర్ణయానికి చీఫ్ చెప్పాడా లేదా అన్నది తను నాకు చెప్పలేదని చెప్పి తను ఆట ఆడింది. ఒకవేళ చీఫ్ చెప్పినా కూడా ఆడినా కూడా తప్పలేదు, తన ఆట. ఆల్రెడీ నువ్వు అన్నావు కదా, సో చీఫ్ చెప్పిందే చేస్తావా, నీకంటే ఏమీ లేదా అని చెప్పేసి. సో ఒక విషయం అయితే హైలైట్ పాయింట్ ఏంటంటే
తను ఇక్కడ నుంచి వచ్చిన పర్ఫెక్ట్ పాయింట్ ఏంటంటే యశ్మి చెప్పిన పాయింట్, నువ్వు పాయింట్స్ తప్ప నామినేషన్లో పాయింట్స్ చెప్పడానికి మాటలు చెప్పడానికి తప్ప ఆటలో నీ ఎఫర్ట్స్ ఏం చూపించట్లేదు అంతే. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మాత్రం నీ ఆట చాలా అద్దుగా ఉంది. నువ్వు వాళ్ళని రెచ్చగొట్టి పంపిస్తున్నావే తప్ప నువ్వు వెనకాల ఉన్నావే తప్ప నీ ఎఫర్ట్స్ ఏం కనపడతలేదు. రోజు ఆడింది, ఆడలేదని చెప్పకూడదు, నో డౌట్ కంప్లీట్గా ఆడలేదని చెప్పకూడదు. అలా అని చెప్పేసి ఆమె కంప్లీట్గా గేమ్స్లో ఫుల్ ఎఫర్ట్స్ పెడుతుందా లేదా అన్నది లేడీస్ కాబట్టి వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడతారు. కానీ కొంత కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ సోనియా అయితే ఇస్తుంది. సో ఏ వైలెన్స్ అయితే అక్కర్లేదు నేను చేయలేదు అంటుందో అదే వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా, అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళిద్దరి మధ్య వారు ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్న వారే. గొప్ప విషయం ఏంటంటే ఏ నిఖిల్ వల్ల అయితే గొడవ వచ్చిందో, ఏ పృథ్వీ వల్ల అయితే గొడవ వచ్చిందో వీళ్ళిద్దరి మధ్య మంచిది. కానీ లాస్ట్లో ఇద్దరు కొద్దిగా మాట మిగిలారన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఒకనొక సందర్భంలో నువ్వు వాళ్ళిద్దరిని ముందు చూసి ఆడుతున్నావు అంటే నువ్వు మాత్రం ఏం నువ్వు వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరిని ముందు నెప్పి నువ్వు ఆట ఆడిస్తున్నావు అంతే తప్ప నువ్వేం చెయ్యట్లేదు అన్న ఒక ఫీల్, ఒక ఇంటెన్షన్లో మాట్లాడినప్పుడు యశ్మి టక్కన కొద్దిగా నోరు జారి సోనియా నువ్వు కూడా ఏం చేస్తావు వాళ్ళిద్దరినే చూస్తున్నావు కదా అన్న ఒక, నువ్వే నన్నేం చూస్తావులే నువ్వు వాళ్ళిద్దరినే చూసి సరిపోయింది కదా అని ఒక మాట. ఎందుకంటే రీసెంట్గా ఈ మధ్య ఒకసారి పృథ్వీతో మాట అంది. సో తనకి ఏదో డ్రెస్ ఇష్టమైనప్పుడు తెచ్చుకుంటాను అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు నీకు తనకి ఏదో ఉందని చెప్పేసి. నువ్వు అప్పుడప్పుడు పృథ్వీ కూడా అంటాడు అమ్మాయి ఇష్టం నువ్వు కూడా నాకు ఇష్టం అని చెప్పి అంటాడు అన్నమాట పాపం. సో అక్కడ మంచిగా పనిచేస్తాడు ఆ రోజు. ఆ ఇంటెన్షన్లోనే అన్నట్టుగా ఉంది. ఆ పాయింట్ మళ్ళీ పట్టుకుంది. నామినేషన్స్ అయిన తర్వాత కూడా ఇద్దరు బాగానే గట్టిగానే ఇచ్చేసారు. నువ్వు ఏ పడితే ఊహించుకుంటున్నావు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, ఏ పాయింట్ నేను గేమ్ పరంగా చెప్పానే తప్ప నువ్వు అలానే చూస్తున్నావేంది నాకు అంటే చాలా తనలో అనుకుంటుంది. తర్వాత కూడా నీ వద్ద మాట్లాడాలన్న భయం వేస్తుంది, తనేమనుకుంటుంది ఎవరికి లింక్ చేస్తుందో అని చెప్పేసి. ఇలాంటివి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత కోపం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా జాగ్రత్తగా అంటే ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం అది. నువ్వు ఎంత పాయింట్ చెప్పినా నోరు జారామంటే అదే పాయింట్ మళ్ళీ మనం పట్టుకుంటారు. ఆల్రెడీ అదే పాయింట్ అదే అవుతుంది అనమాట. సో ఇక్కడ తను మాట అంటావు, తనొక మాట అంటావు. సో నువ్వు నీ క్లాన్లో ఉన్నప్పుడు నా క్లాన్లో ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు అనే మాట యశ్మి ఇప్పుడు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా క్లాన్లో నీ క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు చెప్పింది తను చేసింది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ నేనేం చేయలేదు తనే చికెన్ వేసింది అని తర్వాత నీకు వచ్చిన మనస్పర్ధల వల్ల మీరిద్దరు వచ్చారు. క్లాన్లో ఉన్నప్పుడు మీరందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడే చెప్పాలి, అప్పుడే అయిపోవాలి. ఆ తర్వాత ఇప్పుడు సేమ్ నా క్లాన్లో విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ క్లాన్లో విషయాన్ని తీసుకొచ్చి చెప్పడం అనేది అంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పుడు క్లాన్లో ఉన్నప్పుడు నీకు ఇష్టమై తీసుకున్నావు, మీరు ఇద్దరు కలిసి చేశారు, తర్వాత తేడా పడింది కదా అన్న పాయింట్ మీద సోనియాని టార్గెట్ చేయడం, ఆ పాయింట్ చెప్పడం అన్నది కొంత తన క్లాన్ కాకుండా ఈ క్లాన్ గురించి నువ్వు ఈ క్లాన్లోకి వచ్చిన తర్వాత ఇలా అనిపించింది నాకు ఫీలింగ్ కలిగింది అని. అప్పుడు సోనియా అంటది మీ క్లాన్లో నాకు రెస్పెక్ట్ దొరకలేదు, ఇక్కడ నాకు రెస్పెక్ట్ దొరికింది అని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఎప్పుడైతే యశ్మి ఇక్కడ ఈ మాట అందో వెంటనే ఇక్కడ సోనియా అంది. ఇద్దరిది తప్పే. ఇక్కడ నీ క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు అసలు వ్యక్తిని చేయకూడదు. అలాంటి తను కూడా నీకు అవకాశం ఇచ్చినప్పుడు తన క్లాన్లో ఉన్నప్పుడు మీరు అందరూ కలిసి మాట్లాడుకున్నారు, కలిసి చేశారు. సో అలాంటప్పుడు నువ్వు ఎట్లా ఇప్పుడు మళ్ళీ నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారని ఒక ఫీలింగ్ అనేది తీసుకురాకూడదు. సో నాకైతే ఇద్దరు మొత్తానికి ఈ ఇద్దరు అంటే నిఖిల్కి పృథ్వీకి మ్యూచువల్ ఫ్రెండ్స్ అయిన ఈ ఇద్దరు వాళ్ళ కోసం కొట్టుకున్నారన్న ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది చివరికి మొత్తం మీద. సో ఇద్దరి మధ్య గొడవ ఇది ఆ ఫస్ట్ డేనే అది వాళ్ళ బరస్ట్ అయిందనమాట. ఇది మీ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనుకుంటున్నారు, ఇద్దరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు. ఒకటైతే పక్క పాయింట్లు ఎంత బాగున్నా నోరు జారిన మాటే పట్టుకుంటారు. అది సోనియాకి మాత్రం కన్ఫర్మ్ గా ఇవ్వాల్సిందే. అలానే నేను యశ్మిని అడుగుతుంది, అగ్రెసివ్ గా ఆడి ఓవర్ ద బోర్డ్ అయిన పృథ్వీని వదిలేసి ఎందుకు మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు? తను కూడా ఒక పాయింటే కదా. ఎంత ఆటలో ఆడినా కూడా ఆటలో ఎక్కడో వచ్చాడు, నువ్వే అన్నావు కదా వెపన్ లా వాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు దూసుకొస్తున్నాడు, కంట్రోల్ చేయాలి కదా అని. కంట్రోల్ చేసుకోలేకపోయిన పృథ్వీని కూడా ఒక మాట అనాలి కదా, మరి ఎందుకు అనలేదు? ఆ పాయింట్ కూడా క్లియర్ గానే అడుగుతున్నాం అనమాట. సో అది కూడా ఒక పాయింటే కదా అని. చూద్దాం మరి ఏం జరగబోతుందో ఎపిసోడ్ లో కూడా చూద్దామని ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.